హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీలా కొనపల్లి. ఫ్రెండ్స్, 7 శనివారాల వ్రతం అయితే అయిపోయిందనమాట. ఆ వెంకటేశ్వర స్వామి కటాక్షంతో 7 శనివారాలు అయితే చాలా బాగా చేసుకున్నాను. 8వ వారం వచ్చేసరికి వడ్డీ వారం చేద్దామని, అది కూడా కొంచెం మంచిగా చేసుకుందామని అనుకున్నాను. కొంచెం చిన్నగా ఒక లలిత సహస్రం, విష్ణు సహస్రనామము ఒక 2 పాటలు పెట్టుకొని గోవిందనామాలు స్మరిస్తా చిన్న భజనలాగా అయితే పెట్టుకోవాలని అయితే అనుకున్నాను అనమాట. ఈ 7 వారాలు నాకు వచ్చి ప్రతి వారం అతిథిగా వచ్చిన వాళ్ళందరూ నేను ఇంకా నా ఫ్రెండ్స్ని ఫ్యామిలీతోటి హ్యాపీగా చిన్న భజనలాగా అయితే చేసుకుందామని ఇలా అరేంజ్ చేసుకున్నాను అనమాట. దానికి అందరూ ఫ్రెండ్సే కానీ ఫ్యామిలీసే కానీ బాగా నాకు సపోర్ట్ చేశారు. నాకే కొంచెం టైం దొరకట్లేదనమాట. టైం చూసుకొని చేసుకునేసరికి లేట్ అయింది. 2 వారాలు అప్పటికి ఆగిందనమాట. 2 వారాలు ఎందుకు ఆగిందంటే తెలుసు కదా, మన లేడీస్ ప్రాబ్లం ఒకటేమో గ్యాస్ ప్రాబ్లం ఉండి ప్రసాదాలు బయట చేయించడానికి నాకు అవ్వలేదు. ప్రసాదాలు చేయడం కుదరదని చెప్పేశారు గ్యాస్ మూలాన. అందుకని చెప్పేసి ఒక వారం ఆగింది. ఒక వారం వచ్చేసి అట్లా జంప్ అయింది. అందువలన అయితే నేను ఒక 2 వారాలు లేట్ అయినా కానీ వడ్డీ వారం అయితే చాలా చక్కగా చేసుకున్నానని అనుకుంటున్నాను. అందరూ సహాయ సహకారాలతో బాగా చేసుకున్నాను. ఇట్లా డెకరేషన్ అంతా నేనే ఓన్గా చేసుకున్నాను అనమాట. బయట ఇవ్వడానికి చాలా కాస్ట్ చెప్పేశారు. అయినా కానీ నేను ఓన్గా చేసుకుందాము, నేను ఇలా చేసుకుంటే కొంచెం హ్యాపీగా ఉంటుంది అనిపించింది. ప్రతిదీ మార్కెట్కి వెళ్ళి అన్నీ నేనే తెచ్చుకొని ఆ వెంకటేశ్వర స్వామికి అలంకరణ పీరియడ్ కదా, అందుకని చెప్పి అలంకరణకి అన్నీ తెచ్చుకోవడం జరిగిందనమాట. మాలలే కానీ అన్నీ నేనే గుచ్చుకున్నాను. ఫ్రెండ్సే కానీ అందరూ బాగా హెల్ప్ చేశారు నాకు. మార్కెట్కి వెళ్ళడానికి కానీ, నేను డ్యూటీ నుంచి వచ్చేసరికి కొంచెం ఏమేం కావాలో చూసుకున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. అందరూ కలిస్తేనే నాకు ఈ భజన అయితే హ్యాపీగా జరిగింది. ప్రసాదం కింద 7 రకాల రైస్ అయితే 7 రకాల ప్రసాదాలు పెట్టానన్నమాట. అది వీడియో తీయడం అవ్వలేదు నాకు. ఈ వీడియో మొత్తం కూడాను నేను తీసుకుంటా చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. అంత టెన్షన్గా నేను బాగా జరుగుతుందా లేదా, ఎలా జరుగుతుంది ఏంటి అనే టెన్షన్లోనే జరిగిపోయిందనమాట. అందువలన నేను వీడియో అయితే తీసుకోలేదు. ఇది అందరూ తీసిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న వీడియోలన్నీ నేను షేర్ చేయించుకొని నేను వీడియో అంతా ఎడిటింగ్ చేసేసరికి ఈ టైం పట్టింది. ఈ భజన జరిగి కూడా 10 రోజులు అయిందనమాట. నాకు బయట డ్యూటీ పనులే కానీ నా పనులే కానీ అన్నీ చూసుకునేసరికి నాకు కొంచెం లేట్ అయింది. ఎట్లాగైనా కానీ నేను అనుకున్నంతలో చాలా బాగానే చేసుకున్నాను అనుకుంటున్నాను. ఆ వెంకటేశ్వర స్వామికి అలంకార ప్రియుడు కదా, కొంచెం అలంకరణ చేశానని అనుకుంటున్నాను. అయితే ప్రసాదం కింద నేను అందరికీ టీటీడీ నుంచి లడ్డు ప్రసాదం అయితే తెప్పించాను అనమాట. ఆ ప్రసాదం అయితే అందరికీ అందించడం జరిగింది భజన అంతా అయిపోయిన తర్వాత. సో ఫ్రెండ్స్, ఇవన్నీ భజన ఈ వీడియోస్ అన్నీ కొంచెం షార్ట్స్ కింద అయితే నేను పెట్టాను. ఫుల్ వీడియో అయితే ఇలా నాకున్నంతలో, అంటే ఫస్ట్ నుంచి తీయలేదు వీడియో, అయినా కానీ ఉన్న కొంచెంలోనూ వీడియో నేను పెడుతున్నాను అనమాట. అందరూ సపోర్ట్ చేసినందుకును, నా ఒక్కదాని వల్ల అయితే కాలేదండి. అందరూ సపోర్ట్ చేస్తేనే ఈ వ్రతం కాదు, ఈ భజన అయితే కంప్లీట్ చేసుకున్నాను. వ్రతం అయితే చక్కగానే చేసుకున్నాను. 7 శనివారాలు 7 ఫ్యామిలీ ఫ్రెండ్స్, నాకు వచ్చిన అతిథుల్ని అందరినీ పిలుచుకొని అయితే నేను చక్కగా భజన అయితే చేసుకున్నాను. అవన్నీ వీడియో పెట్టడానికి అవ్వలేదు. భోజనాలు ఆ వీడియోలన్నీ పెట్టడానికి అవ్వలేదు. నేను మొత్తం భక్తితో ఆ వెంకటేశ్వర స్వామి భజన చేయడంలోనే ఉండిపోయాను. వీడియో తీసుకోవాలి, అవన్నీ పోస్ట్ చేయాలన్న ఆలోచన అయితే రాలేదు. కొంచెం
అందరినీ తీయమన్నాను. తీసిన వీడియోల వరకు నేను పోస్ట్ చేయడం అయితే జరిగింది. అంతా నీట్‌గా వీడియో తీసుకుంటా చక్కగా చేద్దామని అయితే అనుకున్నాను కానీ అవ్వలేదు అలా చేయడం. నాకు టెన్షన్ వచ్చేస్తుందనమాట. టైం అయిపోతుంది అని చెప్పేసి అందరినీ పలకరించాలి. ఆ అతిథుల్ని, ఆ వెంకటేశ్వర స్వామిని తలుచుకొని ఆ అతిథిని దేవుడే ఇంటికొచ్చాడా అన్నట్టు నేను అతిథి దేవో భవ అని చక్కగా చేయగలుగుతానా లేదా అని బాగా టెన్షన్ తోటి అయితే నేను చేశాను. ఫస్ట్ టైం కదా! నేను ఇంతకుముందు బాబా భజన చేశాను కానీ ఎప్పుడు కూడాను వెంకటేశ్వర స్వామికి భజన చేయలేదనమాట. ఇదే ఫస్ట్ టైము. అందుకని ఇట్లా చేసుకున్నాను. నాకైతే మాత్రం వెంకటేశ్వర స్వామి అడుగడుగున థర్డ్ వీక్ నుంచే నాకు దేవుడు ఆయన నేను అనుకున్నది నాకు చేసి చూపించాడు. చాలా వరకు ఫైనాన్షియల్గా నేను కొంచెం స్ట్రగుల్ అయినది అంతా నాకు చాలా వరకు రిలీఫ్ అయితే ఇచ్చాడు. ఆ వెంకటేశ్వర స్వామికి నేను ఏమైతే అనుకున్నానో అదంతా కంప్లీట్గా నాకు జరిగిందని అనుకుంటున్నాను. ఆయన బ్లెస్సింగ్స్ కూడా చాలా హ్యాపీగా అనిపించింది. మధ్యలో నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒకళ్ళు తిరుపతి వెళ్ళి అక్కడి నుంచి నాకు వెంకటేశ్వర స్వామిని గిఫ్ట్గా కూడా తెచ్చిచ్చారనమాట. అది కూడా నాకు ఆయన బ్లెస్సింగ్స్ అని అనుకున్నాను. ప్రతి శనివారం కూడాను ఎవరో ఒకళ్ళు తిరుపతి నుంచి ప్రసాదం అయితే ఇస్తానే ఉన్నారు. అది కూడా బ్లెస్సింగ్ అని అనిపించింది. నేను అనుకున్న పని అన్నీ అవి పిల్లల చదువులో కూడా నాకు ఫస్ట్ వచ్చేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. నాకు చాలా హ్యాపీగా చేసుకున్నాను ఈ భజన అయితే మాత్రం. 8వ వారం ఈ 7 శనివారాలు మధ్యలో ఫీవర్ వచ్చినా కానీ ఆపకుండా నాకు అదొక పరీక్ష అనుకొని చేసేసాను. ఫ్రెండ్స్, నేనైతే ఈ వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది. తిరుపతి వెళ్ళొచ్చిన తర్వాత కంప్లీట్ అయిద్దని నేను అనుకుంటున్నాను. తిరుపతి ప్రోగ్రామ్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.